పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ దొమ్మ ధైర్యం ఉంటే నామినేషన్ ఇంట్లో కూర్చోమను. వైఎస్ఆర్ పార్టీ నామినేషన్ ఇంట్లో కూర్చొని ఎవరికైతే ఛాలెంజ్, వాళ్ళకి ఛాలెంజ్, వీళ్ళకి ఛాలెంజ్. దాంట్లో ఎవరు ప్రచారం చేయవద్దు. వైఎస్ఆర్ పార్టీ ఓటు అడగకూడదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ కానీ ఓటు అడగకుండా ఉన్నామన్నా ఎవరు చెత్త చూద్దాం. దాంట్లో కూడా ఛాలెంజ్. పవన్ కళ్యాణ్ డిపాజిట్ రాదు, లోకేష్ డిపాజిట్ రాదు, మంగళగిరి వాడిపా ఎక్కడే వాళ్ళ ఇల్లు లేదు సొంతం. ఈ రోజు జగన్ ఎత్తే సత్తా పవన్ కి లేదు, లోకేష్ లేదు, ఎక్కడే కానీ ఎవరికి ఎత్తే సత్తా లేదు. జై జగన్. మళ్ళా కది నియోజకవర్గం ముగ్గురు బాస 30,000 మెదాడికి వెళ్తాడు. జగన్ రెడ్డి సీఎం మళ్ళా 150 నియోజకవర్గాల సీఎం అవుతాడు. ఎవరు ఎక్కడ వాళ్ళ తాత రావాలా, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ నాయన రావాలా కాదు, వాళ్ళ తమ్మునికే సాయం చేయాలి. వాళ్ళు ఏం చేసేది వాళ్ళ తమ్మునికే, వాళ్ళ తమ్ముని కాకుండా వాళ్ళకి దిక్కే తెలియదు, వాళ్ళ తమ్ముని తెలియదు, వాళ్ళ చెల్లెలు తెలియదు, ఆయనకి ఇల్లే లేదు. ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్ ఎవరు సొంత చెల్లికి ఆమె డబ్బు లేదు. ఆమెకు 15,000 కోట్లు అడిగింది అమ్మాయి. ఈయన జగన్ అట్లా పలవల్ల నీ 10,000 కోట్లు ఏను, నీ నీతి నిజంగా ఉండేని, నా పార్టీకి నా ఉపయోగపడుతుంది, నీ ఛాయను నువ్వు ఉండు అన్నాడు. అంతే. ఆమె డబ్బుకు ఆశపడింది. ఆమె డబ్బు వచ్చిన ఆమె పార్టీకి బాధపల్ల వాళ్ళ వాళ్ళ దూరం చేసింది. ఆమె రాజాడు పుట్ల వాతం, ఆమె రాజాడు పుట్ల వాతం కంటే ఆమె వడదగి పట్ల అది వాతం. మళ్ళీ జగన్ సీఎం, మళ్ళీ జగన్ 150 సీట్లతో ఇప్పుడు 51, మళ్ళీ 150 సీట్లు మళ్ళీ సీఎం అవుతాడు. అది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్కు లోకేష్ డిపాజిట్ రావు. మళ్ళీ కుప్పలు చంద్రబాబు ఓడిపోతున్నాడు. 57 సీట్లు. ఇదే మాట మరి ఇదే స్టేజ్ చెప్తా. మళ్ళీ ఏప్రా పండతి ఇదే స్టేజ్ కూడా ఇదే చెప్తా. మళ్ళీ కది నియోజకవర్గము నల్దిర మండలం ఉదల పంచాయతీ ఇదే స్టేజ్ చెప్తాం. జై జగన్ మళ్ళీ, జై జగన్ మళ్ళీ 150 సీట్లు, 150 సీట్లు, 124 ఎంపీ స్థానాలు, 24 ఎంపీ స్థానాలు వస్తాయి. లోకేష్ దొమ్మ ధైర్యం ఉంటే పోటీ చేసి మంగళగిరిలో ఇంట్లో కూర్చోమను. ఆయన మీద ఎవరైనా సరే కుక్కని పెట్టినా కూడా గెలుస్తాడు. కుక్కని పెట్టినా కూడా గెలుస్తాడు. ఛాలెంజ్ తెలుసుకోమని రాష్ట్రం అంతా తెలుసుకోమను. సిద్ధం దీనికి. మంగళగిరి ఇది చంద్రబాబు 37 ఓట్లు ఓడిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు 37 ఓట్లు ఓడిపోతున్నాడు. అప్పుడు ఎందుకంటే చంద్రబాబు ఇందాక గెలుతుండే తమిళనాడు ఓట్లు ఎక్కించుకోండి. ఇద్దరు ఓట్లు అన్ని దొంగ ఓట్లు. అది లేదు. భరత్ మళ్ళీ సీఎం ఆడ సీఎం చంద్రబాబు మీద పోటీ చేసేవాడు భరత్ కుమార్ ఎమ్మెల్సీ ఉన్నాడు. ప్రజలు గెలుస్తాడు, మంత్రి పోటీకి తీసుకొని తాడేపల్లి సీఎం అడుగు పెడతాడు. అంతే ఖచ్చితంగా గెలుస్తాడు. మళ్ళా 157 మళ్ళీ జగన్ సీఎం ఖచ్చితంగా మళ్ళీ ఇదే స్టేజ్కి వస్తా అడుగుతుంటే. ఛాలెంజ్. లోకేష్ గారు ధర్మం లేదు, లోకేష్ గెలిచలేడు, వాళ్ళు ఏమి చేత కాదు. అది పక్క. మంగళగిరిలో ఓడిపోయి ఇంట్లో కూర్చుంటాడు. అది మాత్రం పక్క. మంగళగిరి ఎవరు పెట్టినా ఓడిపోతాడు.